కార్తీక మాసంలోనే కాదు, అమావాస్య రోజైనా లేదంటే మాస శివరాత్రి రోజు లేదంటే సోమవారాలు ఎలాగైనా మనము ఈ మంత్రాన్ని చాలా పఠిస్తే, మృత్యుంజయ మంత్రం అంటారు ఈ మంత్రం పఠిస్తే చిన్న శక్తి కాదు ఈ మంత్రానికి. మన ఇంట్లో ఎటువంటి సమస్యలున్నా ఎట్టే పోతాయి. అలాగే చిన్న చిన్న సమస్యలున్నా రోజువారీ మనం ఈ మంత్రం పఠించినా చాలా మంచిది. నమ్మకం, చమకము, రుద్రాభిషేకము అలాంటివి కూడా మనం చేయించుకుంటే గుడిలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే ఇలా మనం చేయించుకున్నాం అనుకో మన ఆరోగ్యం బాగుంటుంది. రోజువారీ స్నానం చేసినప్పుడు మనం ఈ మంత్రం చదువుకుంటే, వినాయకుడి మంత్రంతో పాటు ఈ మంత్రం చదువుకున్న మన ఇంట్లో చిన్న చిన్న సమస్యలున్నా, చిన్న ఆరోగ్య సమస్యలున్నా ఎట్టే పోతాయి. పెద్దవి ఉంటే మాత్రము అభిషేకం చేయించుకొని హోమం వేయించుకుంటే చాలా శక్తిగలమైన మంత్రము. మార్కండేయుడు ఈ మంత్రాన్ని శివుణ్ణి పట్టుకొని మరి ఈ మంత్రాన్ని చదివాడు. చదివిన దానివల్ల ఆయన మృత్యువు నుండి బయటపడ్డాడు అని కథ కూడా ఉంది, అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఈ మంత్రానికి అంత శక్తి ఉందన్నమాట. ఈ మంత్రం మనం రోజువారీ చదువుకున్న, అంత టైం లేని వాళ్ళు ఒకసారి 2 సార్లు చదువుకోవచ్చు. టైం ఎక్కువ ఉండేవాళ్ళు రోజు 108 సార్లు చదువుకున్న ఈ మంత్రానికి చాలా శక్తి ఉంది. త్రయంబకం యజామహే సుగంధ పుష్టివర్ధనం ఉర్వారుకమిబంధనం మృత్యోర్ముక్ష్యమామృత్. 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 ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇంట్లో చిన్న శివలింగం ఉన్నా ఆ శివలింగం మీద కొన్ని నీళ్లు పోసి అప్పుడైనా ఈ మంత్రం మనం చదువుకుంటే చాలా మంచిది. మనము ఈ మంత్రాన్ని చదువుకుంటూ శివుడి మీద ఒక చుక్క నీళ్లు పోసినా చాలా మంచిది.